గుడ్ మార్నింగ్ గైస్. సో వెల్కమ్ టు ద తెలుగు ఇంజనీరింగ్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఏసీ బ్రిడ్జెస్ డిస్కస్ చేస్తున్నాం. ఏసీ బ్రిడ్జెస్లో ఆల్రెడీ మనం మ్యాక్స్వెల్స్ బ్రిడ్జ్ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న సెకండ్ బ్రిడ్జ్ వచ్చేసి హేల్స్ బ్రిడ్జ్ అంటారు, లేకపోతే అపోజిట్ యాంగిల్ బ్రిడ్జ్ అంటారు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఇక్కడ కూడా ఇట్ ఈస్ యూజ్ టు ఫైండ్ ది అన్నోన్ వాల్యూ ఆఫ్ యువర్ ఇండక్టెన్స్ ఎల్ఎక్స్ అండ్ ఆర్ఎక్స్ కనుక్కోవాలి. ఓకే, సో దిస్ సర్క్యూట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ఫైండ్ ది it is used for the measurement of inductance. So the construction is very much similar to the previous Maxwell's Lani construction similar, except ikkada meeku indaka manam parallel ga oka resistance pettamu, but ikkada manam series ga oka resistance pedtam. That's the only change between the Maxwell's bridge and the Hales bridge. Remaining on the circuit diagram mottam same, except only this Z1 ఇంపెడెన్స్ 1 ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ఇంపెడెన్స్ అక్కడ మనం ప్యారలల్గా రెసిస్టెన్స్ పెట్టాం, ఇక్కడ మనం సిరీస్గా పెడుతున్నాం. అండ్ రెస్ట్ ఆల్ కనెక్షన్స్ ఆర్ సేమ్ సిన్స్ ఇట్స్ అన్ ఏసీ సర్క్యూట్లో మనకి ఏసీ సోర్స్ ఉంది అండ్ వీ హ్యావ్ ఎన్ ఏసీ డిటెక్టర్. ఓకే, సో నౌ లెట్స్ స్టార్ట్. సేమ్ ఇందాకటి మ్యాక్స్వెల్స్ ప్రొసీజర్ లానే చేయాలి. ఫస్ట్ యూ ఆర్ సపోజ్ టు ఫైండ్ ద ఇంపెడెన్సెస్ వాల్యూ. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Z1? సో Z1 ఏంటి? ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి హౌ వీ కెన్ రైట్ R1 and this is C1. C1 అంటే ఏంటి? minus J by omega C1. Okay, next Z2 ఏంటి? Z2 is nothing but R2. Okay, so Z2 is nothing but R2. And coming to Z3 ఏంటి? Z3 is also nothing but R3. And Zx ఏంటి? Zx is nothing but రెండు సిరీస్లో ఉన్నాయి, సో Rx plus J omega Lx. Okay, so ఫస్ట్ ఎప్పుడన్నా కానీ హేల్స్ బ్రిడ్జ్ గురించి రాయమంటే ఫస్ట్ రైట్ డౌన్ ది సర్క్యూట్ డయాగ్రామ్ రాసిన తర్వాత ప్రతి ఒక్క దాని యొక్క ఇంపెడెన్సెస్ రాసుకోండి. ఓకే, సో ఇలా ఇంపెడెన్సెస్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ యూ విల్ బి రైటింగ్ ద బ్యాలెన్స్డ్ కండిషన్. ఓకే, బ్యాలెన్స్డ్ కండిషన్ ఏంటి? Z1 Zx ఈక్వల్ టు Z2 Z3. సో నౌ ఈక్వేట్ ఇట్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఏమవుతుంది? R1 minus J by omega C1 into your Rx value enta Rx plus J omega Lx Zx value is equal to Z2 into R2 into R3. Z3 is R3. So ఇప్పుడు further మనం simplification చేస్తే ఏమవుతుంది? It becomes R1 Rx plus దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? J omega. సో ఏమవుతుంది? Lx by C1 minus J Rx by omega C1 plus J omega Lx into R1 is equal to R2 into R3. ఓకే, ఏం లేదు, తీసి మల్టిప్లై చేసేసాం, బ్రేకెట్స్ తీసేసి వీ మల్టిప్లై ది ఇండివిజువల్ టర్మ్స్ విత్ దిస్ అండ్ వీ గాట్ దీస్ ఈక్వేషన్. సింప్లిఫికేషన్ చేయడమే. నౌ ఏం చేస్తాం? జస్ట్ separate the real terms and imaginary terms. Okay, real and imaginary terms ni separate చేసేద్దాం. సో real terms and imaginary terms separate చేస్తే ఏమవుతుంది? This is the real term. Okay, R1 Rx plus Lx by C1 is equal to R2 into R3. Okay, and ఇది మనం చూసినట్లయితే ఎలా రాయొచ్చు? We can write it as Rx by omega C1. Okay, Rx by omega C1 is equal to omega into Lx into R1. Okay, so ఇది మన ఫస్ట్ ఈక్వేషన్, ఇది మన సెకండ్ ఈక్వేషన్. ఓకే, సో జస్ట్ సపరేటింగ్ ద రియల్ టర్మ్ అండ్ ఇమాజినరీ టర్మ్. ఓకే, రియల్ టర్మ్స్ ఏంటి? దీస్ ఆర్ ద రియల్ టర్మ్స్, రైట్, అండ్ దీస్ టూ ఆర్ ద ఇమాజినరీ టర్మ్స్. సో ఆ రెండింటిని సపరేట్ చేసి ఇలా రాసేసాం. సో నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఇప్పుడు మనం Rx సాల్వ్ చేద్దాం. ఓకే, సో వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ యువర్ Rx ఏమవుతుంది? ఒమేగా స్క్వేర్. ఓకే, ఇది పంపిస్తే ఏమవుతుంది? ఒమేగా స్క్వేర్ Lx R1 C1. ఓకే, మనం ఇప్పుడు ఈ Rx వాల్యూ చేసాం కదా, ఈ Rx వాల్యూని ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే, నౌ లెట్స్ సబ్స్టిట్యూట్ దిస్ Rx వాల్యూ. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? R1 ఇంటూ omega square Lx R1 C1 plus Lx by C1 equal to R2 R3 కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం?
నెక్స్ట్ ఓపెన్ చేసే బ్రేకెట్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది ఒమేగా స్క్వేర్ ఎల్ఎక్స్ R1 స్క్వేర్ C1 ఇంటూ ఎల్ అంతే ఓకే ప్లస్ యువర్ LX ప్లస్ C1 is equal to R2 R3 okay. Now next step is just multiply both the terms by C1 okay. So just multiply both sides by C1. C1 తో రెండు టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ C స్క్వేర్ సో ఒమేగా స్క్వేర్ LX R1 స్క్వేర్ C1 స్క్వేర్ ప్లస్ LX ఈక్వల్ టు R2 R3 ఇంటూ C1 ఓకే. ఈ ఎంటైర్ టర్మ్ని యూ మల్టిప్లైయింగ్ ఇంటూ C1 సో C1తో మల్టిప్లై చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ C1 స్క్వేర్ వచ్చేస్తుంది ఇక్కడ C1 వచ్చేస్తుంది ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ ఇప్పుడు మనం LX కామన్ తీసేద్దాం. సో LX కామన్ తీస్తే ఏమవుతుంది ఇట్ బికమ్స్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ R1 స్క్వేర్ C1 స్క్వేర్ ఓకే ఈజ్ ఈక్వల్ టు R2 R3 C1. సో డైరెక్ట్గా LX ఎలా రాసేయచ్చు LX ఈక్వల్ టు R2 R3 C1 బై ఈ వాల్యూ కిందకి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ R1 స్క్వేర్ C1 స్క్వేర్ ఓకే. ఇదే మన ఫైనల్ ఇండక్టెన్స్ వాల్యూ okay. So we have got the final inductance value okay. So similarly we have to calculate your Rx value. So ఏం చేస్తాం జస్ట్ ఈ LX వాల్యూ ఏదైతే ఉందో సో జస్ట్ సబ్స్టిట్యూట్ దిస్ LX వాల్యూ ఇన్ దిస్ ఈక్వేషన్ ఓకే. ఈ ఈక్వేషన్లో మన LX వాల్యూ ఏదైతే వచ్చిందో సో జస్ట్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ ద LX వాల్యూ ఓవర్ హియర్ ఓకే. LX వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. LX వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్లీ ఆన్సర్ మనకి ఏమో వస్తుంది Rx is equal to what will be the value it పంపించేస్తున్నాం కాబట్టి it becomes omega R1 R2 and R3 C1 square by 1 plus omega square R1 square C1 square okay. సో జస్ట్ మనకు వచ్చిన LX వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఓకే. సో జస్ట్ సబ్స్టిట్యూట్ యువర్ LX వాల్యూ అండ్ ఇట్ పుష్ చేసేస్తే will directly get your Rx value okay. So this term omega is expressed for both in terms of LX as well as Rx. So this bridge is nothing but this bridge has a frequency sensitive. So ee bridge ni manam frequency sensitive bridge ni antam okay. Why we are calling it as frequency ante because ee Rx value and LX values edaithe vachayo like these two values LX and Rx values ఏదైతే వచ్చో దోస్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా ఎస్. ఇక్కడ చూసినట్టు ఇక్కడ ఒక ఒమేగా ఉంది ఇక్కడ ఒక ఒమేగా ఉంది. సో సిన్స్ దీస్ LX అండ్ RX టర్మ్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా ఉంది కాబట్టి దాన్ని మనం ఫ్రీక్వెన్సీ సెన్సిటివ్ బ్రిడ్జ్ అని అంటాం. సో దిస్ బ్రిడ్జ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ సెన్సిటివ్. సో మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు లైక్ వై దిస్ హెయిల్స్ బ్రిడ్జ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ సెన్సిటివ్ అంటే రైట్ ద డెరివేషన్ అండ్ జస్ట్ సే దట్ LX అండ్ RX విల్ బి డిపెండింగ్ ఆన్ ఒమేగా వాల్యూస్ ఓకే. ఈ ఒమేగా వాల్యూస్ వల్ల డిపెండ్ అవ్వడం వల్ల దాన్ని మనం ఫ్రీక్వెన్సీ సెన్సిటివ్ అని అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హెయిల్స్ బ్రిడ్జ్. సో సింపుల్ సర్క్యూట్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ రైట్ డౌన్ ద ఇంపెడెన్సెస్ వాల్యూస్ రాసిన తర్వాత రైట్ డౌన్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ దెన్ లిటిల్ సబ్స్టిట్యూషన్స్ అండ్ లిటిల్ మ్యాథమెటికల్స్ ఇఫ్ యూ అప్లై యూ విల్ ఫైనలీ గెట్ యువర్ LX వాల్యూ అండ్ RX వాల్యూ వచ్చేస్తుంది ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హెయిల్స్ బ్రిడ్జ్. నెక్స్ట్ మనం వెయిన్ బ్రిడ్జ్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.